రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. అందులో భాగంగా ఈ రోజు మెదక్ జిల్లా కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో 7 జడ్జిలతో ఎస్సీ వర్గీకరణ తీర్పును ప్రకటించారు. 30 సంవత్సరాల మాదిగల పోరాటంలో ఎంతో మంది అమరులైనారు. అమరవీరుల అందరికీ పాదాభివందనాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళు చేసే కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. రేషన్ డీలర్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజాంపురం ప్రభాకర్ గుప్తా, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగన్న గారి ఆఘంగౌడ్. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శులు ఎర్రల సంజీవయ్య మాదిగ, సుల్తాన గారి కృష్ణ మాదిగ, జిల్లా నాయకులు పెద్దలింగన్న గారి నాగయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్, పెద్దలింగన్న గారి కిష్టయ్య ముర్షద్, తాజా వార్డ్ మెంబర్ పిఎల్ రాజు, దుర్గేష్, అనోక్, కె రాజు, ప్రతాప్, గిరి, జాను, సిహెచ్ రాజు, సన్నీ, కిషోర్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏడుగురు న్యాయమూర్తులు మరి ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు మేము మాదిగలం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అలాగే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మరి ఈ సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందే రిజర్వేషన్ మీద కొంచెం అది చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.